ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ అది వీడియో ఎడిటింగ్ వచ్చేసి అయితే మన వినాయకుని చతుర్థి అయితే వస్తుంది కదా. నేను అయితే మన సబ్స్క్రైబర్ అయితే మనకు ఇన్స్టాలో అయితే రీల్ షేర్ చేసి ఆ సాంగ్కి తగ్గట్టు వీడియో ఎడిటింగ్ చేయమన్నాడు. నేను ఆ సబ్స్క్రైబర్ కోరిక మీద వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. ఈ వీడియోకి సంబంధించిన హెచ్డి ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో అయితే చెక్ చేసుకోండి. Can anybody out there hear me? Hear me? ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూశారు కదా. ఆ డెమో వీడియో మొత్తానికి అయితే మ్యూట్లో అయితే పెట్టేశాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అందుకని చెప్పేసి ఫుల్ హెచ్డి డెమో వీడియో, ఫుల్ హెచ్డి ఫొటోస్ అండ్ XML ఫైల్స్ ప్రీసెట్స్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేసిన. అండ్ కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ అయితే పెట్టేసిన. ఫొటోస్కి అయితే వీడియోస్కి అయితే ఫాస్వర్డ్ అయితే ఉండదు, బట్ బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ XML ఫైల్స్ ప్రీసెట్స్ ఫైల్స్కి అయితే ఫాస్వర్డ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఫాస్వర్డ్ అయితే వీడియో మధ్యలో ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా. ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకేనా. ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి. ముందే బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఫొటోస్ కూడా ఏం యాడ్ చేయలేదు ఇంకా. ఒకసారి షేక్ ఎఫెక్ట్లో వచ్చేసుకొని ఏం చేస్తారంటే, వీటిని ముందున్న 6 ఫొటోస్ ఉంటాయి కదా, వీటిని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఒకసారి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకొని ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దగ్గర ఒకసారి పేస్ట్ కొట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ ఒకసారి పేస్ట్ కొట్టేసుకోండి. ఓకేనా. ఈ 2 టైప్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం మీ టైమింగ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి ఇవైతే. ఓకేనా. ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకొని ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సింపుల్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇవైతే ఉంటాయి, వీటిని అయితే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీకు టైమింగ్ చెప్పేస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ 9.16 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే పేస్ట్ కొట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ మనకు ఒకటి డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఈడికల్ అయితే ఈడి వరకు ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకోండి. వీటిని లాంగ్ ప్రెస్ చేసుకొని మళ్ళీ కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఏం చేస్తారంటే, మీకు సింపుల్గా చెప్పేసి ఇప్పుడు మనకు డబల్ బీట్ మార్క్ అని చెప్పేసిన కదా, అక్కడికి వెళ్ళైతే పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ 22.21 మిల్లీ సెకండ్స్ వరకు అయితే టైమింగ్ ప్రకారం అయితే పెట్టేసుకోండి. ఓకేనా. పెట్టేసుకోండి. ఇక్కడ ఉంచేసుకోండి. అవసరమైతే ఇక్కడ వరకు కూడా యాడ్ చేసుకున్నాం సార్. ఓకేనా. ఈ వరకు యాడ్ చేసుకోవాలి, డబల్ బీట్ మార్క్ వరకు. ఓకేనా. మీకు చెప్పిన డబల్ బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకోవాలని, ఆ టైమింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఈ ఎఫెక్ట్ అనేది. ఓకేనా. ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే, మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఏం లేవు, జస్ట్ ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి. వీటిని ఎక్కడెక్కడ యాడ్ చేయాలా, ఏ టైంకు ఎఫెక్ట్స్ యాడ్ చేయాలని మీకు చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఓకేనా. కొంచెం మొబైల్ అయితే ఎలైట్ మోషన్ అయితే నేను చెప్పిన కదా, వెబ్సైట్ అని చెప్పేసి అది అట్లా అని చెప్పేసి సపోర్ట్ చేయదన్నమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్ చెప్పేస్తా. ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ వెళ్ళి అయితే సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫొటోస్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో చూసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా. ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఒకసారి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా.
ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి చూసుకొని కట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు థర్డ్ వన్ ఫోటో ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్ ఒకసారి ఇప్పుడు ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంతకు మనం కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఫోటో ఉండే కదా, మళ్ళీ అయితే కాపీ చేసుకోవాలి. ఎందుకంటే నేను బ్యాక్ వచ్చేసిన కాబట్టి. ఓకేనా. ఈ విధంగా అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఏ ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నామో ఆ ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ అవ్వడం అయితే అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో కూడా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇంకా డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ గ్రూప్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఆడికి వెళ్తే మళ్ళీ మనం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ ఓకేనా. ఇక్కడ నేను బిగ్గెస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటా. వినాయకులే ఇక్కడ ఈ ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో ట్యాప్ మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకేనా. అయితే ఇలా మనం ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట ఫొటోస్ అనేవి. నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పెట్టేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా. మనమైతే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను కొంచెం కాలేజ్లో ఉండి నేను వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. మీరు సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం నెగ్లెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఓకేనా. మళ్ళీ మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటున్నా. అయితే మనం ఇదే విధంగా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఎండ్ వరకు అంటే ఎండ్ వరకు ఇక్కడ ఒక డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఆ టైమింగ్ వరకు అయితే నేనైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకొక 11 ఫొటోస్ వరకు ఒక 7 ఫొటోస్ వరకు ఉంటాయి. ఆ 7 ఫొటోస్ కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను డబల్ యాడ్ చేసుకున్నా కూడా నాకైతే ఏం కాదన్నమాట. కాబట్టి మీరైతే టైమింగ్ ప్రకారం అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ డబల్ బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకోవాలా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని ఈ ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడే యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా. అయితే ఇక డబల్ బీట్ మార్క్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలని చెప్పేసిన కదా, ఆ టైమింగ్ ప్రకారం అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ డబల్ బీట్ మార్క్ అయితే ఒకటి యాడ్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకేనా. ఈ ఫొటోస్ అయితే ఈ టైమింగ్ వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటూ వస్తే మళ్ళీ బ్యాక్ యాడ్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఒకటి ఇక్కడ ఫోటో. ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చేసుకోండి ఒకసారి సింపుల్గా. సారీ, కొంచెం సపోర్ట్ అయితే చేయడం లేదు. నా ప్రీమియం వర్షన్ అయినా కూడా ఒకసారి ఎఫెక్ట్ లాగా వచ్చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ లాగా వచ్చేసుకోండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఎఫెక్ట్ అయితే ఉంది కదా ఫోటో, దాంతో కాపీ అయితే వేసుకుంటున్నాను. కాపీ అయితే వేసుకుంటున్నా. కాపీ వేసుకొని కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఆ యాడ్ చేసుకున్న ఫొటోస్కి అయితే మనం అన్నిటికీ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ సింపుల్గా నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. అంటే ఇలా మనం ఇప్పుడు మనం ఏ టైమింగ్ డబల్ బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఆ టైమింగ్ వరకు అయితే మనం ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. నేనైతే సింపుల్గా అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా. మనమైతే ఇదే విధంగా అయితే మనం ఇక్కడ డబల్ బీట్ మార్క్ అయితే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. కానీ మీరు కొంచెం అయితే
స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మీకు పాస్వర్డ్ దొరికే అవకాశం ఉంది కాబట్టి. ఓకేనా, మీరు సపోర్ట్ చేసినట్టయితే నేను పాస్వర్డ్ అయితే కొట్టదలుచుకోలే, బట్ మీ నుండి ఎలాంటి సపోర్ట్ అనేది రావడం లేదు కాబట్టి పాస్వర్డ్ పెట్టాల్సి అయితే వస్తుంది. ఓకేనా, మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి, మీకు ఎలాంటి పాస్వర్డ్ పెట్టకుండా నేను ఫ్రీలో అయితే మెటీరియల్స్ అనేవి ఇచ్చేస్తాను. ఓకేనా, పక్కా చెప్తున్నాను, ఇంతకుముందు అయితే ఇచ్చేస్తాను. మీ సపోర్ట్ అనేది సరిగ్గా ఇస్తేగిన నేనైతే ఇవ్వగలుగుతాను, లేదంటే నాకు కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. ఓకేనా గైస్, మళ్ళీ లాస్ట్కి 2 ఫోటోస్ కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఈడికి వెళ్ళే విధంగా మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఫోటో ప్లస్ పెట్టి యాడ్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ సింపుల్గా ఫోటోస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పెట్టి యాడ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ప్లస్ పెట్టి యాడ్ చేసుకొని మీడియా ఐకాన్ వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థర్డ్స్ పెట్టి యాడ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా అదేవిధంగా ఫోటో తీసుకోండి, థర్డ్స్ పెట్టి యాడ్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకేనా, అయితే మనమైతే ఇదే విధంగా ఫోటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఇదే విధంగా ఫోటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఏ టైంకు ఏ ఎఫెక్టివ్ నేను యాడ్ చేశాను అనేది. ఓకేనా, సాంగ్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ ఉంది. ఆల్రెడీ మనం 26 వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. మళ్ళీ సింపుల్గా అయితే అదేవిధంగా అయితే నేను ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను డబల్ యాడ్ చేసుకున్నా కూడా నాకైతే ఏం ఫరక్ పడదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎడిటింగ్ అనేది చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను ఏ ఫోటోకు ఏ బీట్కి తగ్గట్టు ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలని చెప్పేసి నేనైతే వీడియో అందుకే ఎడిట్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. జస్ట్ స్క్రీన్ రికార్డ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ లాస్ట్గా 2 ఫోటోలు 4 ఫోటోలు ఉన్నాయన్నమాట. ఆ 4 ఫోటోలు కూడా అయితే అదేవిధంగా యాడ్ చేసుకుందాం. ఓకేనా, అంటే మనకు చిన్న అయినా పర్వాలేదు, పెద్ద అయినా పర్వాలేదు. ఈ చిన్నవి నాకు ఎందుకు చేస్తుంటే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అంచ పప్పు అనే గణపతి అందులో సాంగ్ ఉంది కదా, మరాఠీ డీజే సాంగ్. నేను ఆ సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ చేసిన ఆల్రెడీ, అది కూడా రేపు అయితే అప్లోడ్ అవుతుంది వీడియో అన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి మీరు కూడా. ఇలా అన్ని ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్ ప్యాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకొని లాస్ట్ నుండి సెకండ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేది. మళ్ళీ బ్యాక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎఫెక్ట్ తర్వాత నెక్స్ట్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఏం చేస్తారంటే సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఒక ఫోటోలు తీసుకోండి. నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటోలు తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. అంటే ఇలా మనం 1/1 ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎందుకంటే నేను మీకు బీట్కి తగ్గట్టు అనేవి అయితే నేను ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ముందు ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలా. మళ్ళీ సింపుల్గా ముందు స్క్రోల్ చేసుకుంటే నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటోలు తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఒకసారి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకుంటే షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్లోకి వచ్చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ తీసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం సపోర్ట్ అయితే చేయడం లేదు, నాకున్న బాధ ఇదే, ఏం చేద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని అయితే ఒకసారి నేను ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ ఇక్కడైతే ఎఫెక్ట్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు మనం వదిలేసుకున్న మధ్యలో ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, సింపుల్గా ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకుంటే ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో పై ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోవాలా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. మనకు ఆటోమేటిక్లీ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సింపుల్గా మళ్ళీ ముందు స్క్రోల్ చేసుకుంటే లాస్ట్ ఫోటోకి అయితే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే నేనైతే అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవడం అంటే దీనిపైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో మార్క్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ మార్క్ ట్యాప్ చేసుకోండి. నేను డైరెక్ట్ హైయెస్ట్ పెడితే కాదన్నమాట, ఎందుకంటే ఇలా కొన్ని గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి, అంటే గ్రూప్ టైప్లో మీకు ఇచ్చేసిన కదా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి,
ఓకేనా, ఆ విధంగా అయితే పెట్టేసుకున్నా. నేను జస్ట్ నార్మల్ 720 పిహెచ్డి పెట్టేసుకుంటాను ఇంతకుముందు లాగా. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేసుకుంటున్నా. వీడియోని అయితే సింపుల్ అయితే డౌన్లోడ్ అయితే చూడండి. వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.